సో, అంత మాత్రమే ఎంత రిజల్ట్ ఇస్తుందంటే, అందులో ఎన్ని కెమికల్స్ ఉన్నాయో, లాంగ్ రన్‌లో మానేసిన తర్వాత, లేకపోతే ఒక 10, 15 ఇయర్స్ తర్వాత స్కిన్ అంతా పాడైపోతుందేమో అని కొంతమంది కమెంట్ చేస్తా ఉన్నారు. సో, దానికి మీ సమాధానం? సో, మాయిశ్చరైజర్ అనేది పర్టిక్యులర్‌గా స్కిన్ హెల్తీ చేసేదండి. ఒక స్టేజ్‌లో మనకి నైట్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ కానీ, లేదా ఫేస్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్, పార్లర్ ట్రీట్మెంట్స్ కానీ, లైక్ మెడికల్ ట్రీట్మెంట్స్ ఏవైనా సరే మనం పర్టిక్యులర్‌గా కొంతకాలం తర్వాత ఆపేస్తాము. బట్ మనం లైఫ్ లాంగ్ మన స్కిన్‌కి ఫుడ్ ఇవ్వాలి. సో, మన బాడీకి ఎలా అయితే ఫుడ్ తీసుకుంటున్నామో, అదే విధంగా స్కిన్‌కి ఫుడ్ ఇవ్వాలి అంటే అది ఒక మాయిశ్చరైజర్, ఒక సన్ స్క్రీన్. ఈ 2 ప్రొడక్ట్స్ అనేవి మనం లైఫ్ లాంగ్ వాడాల్సిన ప్రొడక్ట్. అంటే మనం ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. సో, నా బాడీకి నేను ఎలా అయితే వాటర్ ఇస్తున్నానో, ఫుడ్ ఇస్తున్నానో, టైమ్ టు టైమ్ నాకు ఎలా అయితే బాడీకి అందిస్తున్నానో, స్కిన్‌కి కూడా అదే విధంగా ఒక మాయిశ్చరైజర్ అండ్ ఒక సన్ స్క్రీన్ అనేది మనం ఇవ్వటం ద్వారా అది ఒక మన స్కిన్‌కి ఇన్వెస్ట్‌మెంట్. ఇది ఖర్చు కాదండి. మనం ఎక్కడ కూడా ఖర్చు పెట్టటం లేదు. మన స్కిన్‌కి మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము. సో, ఇన్వెస్ట్ చేసినప్పుడు దాని రిజల్ట్ అనేది రిటర్న్స్ ఎప్పుడొస్తాయి అంటే మనకొక 30 ప్లస్‌లోకి, 40 ప్లస్‌లోకి వెళ్ళినప్పుడు దాని రిటర్న్స్ అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. అంత మంచి రిజల్ట్స్ అనేవి మన స్కిన్ ఎప్పుడు కూడా అంటే మన ఏజింగ్ సైన్ అనేది మనం ఆపలేమండి. ఓపెన్‌లీ విత్ యూ అది మనం ఎప్పటికైనా సరే లైక్ 40స్‌కో, 50స్‌కో, 55 ప్లస్‌కో అప్పుడు మనం స్టార్ట్ అవ్వాల్సింది 25, 20స్‌లో, 30స్‌లోకి ఇంకా ఎంటర్ అవుతున్నామండి. అప్పుడే మా స్కిన్ ఇలా అయిపోతుంది అంటే మనం ప్రాపర్ కేర్ తీసుకోలేదు. ఆ కేర్ అనేదే మాయిశ్చరైజర్ అని నేను చెప్తున్నాను.